న్యూజిలాండ్తో రెండో వన్డేకు భారత్ సిద్ధమవుతోంది. రాజ్కోట్లోని రెండో మ్యాచ్ ఆడబోతోంది. ఇప్పటికే సిరీస్లో టీమిండియా 1-0తో లీడ్లో ఉంది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను 2-2తో ముగించాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. అయితే తొలి మ్యాచ్లో టీమిండియా ఆధిపత్యం చెలాయించినప్పటికీ ఓ దశలో కివీస్ కూడా భయపెట్టింది. భారత్ను ఒత్తిడిలోకి నెట్టింది. చివర్లో హర్షిత్ రాణా, కేఎల్ రాహుల్ దంచేయడంతో టీమిండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే గెలిచింది. తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ క్రీజ్లో ఉన్నంతసేపు అలరించాడు. శుభ్మన్ గిల్ నిలకడగానే బ్యాటింగ్ చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ పెంచాలనే చర్చ ఉంది. విరాట్ కోహ్లీ దూకుడు మీదుండటం టీమిండియాకు అడ్వాంటేజే. శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకొని వచ్చాక ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో తాను కీలక ఆటగాడని చాటుకున్నాడు. 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్న కాన్ఫిడెన్స్ను పెంచుకున్నాడు. అయితే తొలి మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్లో టీం మేనేజ్మెంట్ ప్రయోగాలు చేసింది. రవీంద్ర జడేజాను 5వ స్థానంలో ఆడించింది. కానీ జడ్డు ఆకట్టుకోలేకపోయాడు. 4 పరుగులకే పరిమితమయ్యాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగానే టీమిండియా ప్రయోగాలు చేస్తోంది. అయితే 5వ స్థానంలో కేఎల్ రాహుల్నే పంపించాలనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ తిరుగులేని ప్లేయర్గా మారిపాడు. వడోదరలో ఒత్తిడిలోనూ స్టామినా చూపించాడు. చివర్లో మెరుపులు మెరిపించాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లకుండా చూసుకున్నాడు. అయితే తొలి మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. ఇప్పుడు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి ఆయుష్ బదోని వచ్చాడు. కానీ తుది జట్టులో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనేది ఆసక్తి రేపుతోంది. బ్యాటింగ్లో డెప్త్ కోసం ధ్రువ్ జురేల్ను తుది జట్టులోకి తీసుకోవచ్చని చర్చ జరుగుతోంది. రాజ్కోట్లో ఫ్లాట్ పిచ్పై ధ్రువ్ జురేల్ను తీసుకోవడమే బెస్ట్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే రేస్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు లోయర్ ఆర్డర్లో పేస్ ఆల్రౌండర్ను ఆడిస్తే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్పెషలిస్ట్ బ్యాటర్ను తీసుకోవడమే మంచిదంటున్నారు. దీంతో ధ్రువ్ జురేల్ వైపే టీం మేనేజ్మెంట్ చూసే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఎలాగూ ఉంటారు. సిరాజ్, హర్షిత్ రాణా కూడా కొనసాగడం ఖాయమే. విన్నింగ్ టీంను డిస్టర్బ్ చేయకూడదనుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ కూడా బరిలో దిగుతాడు. లేదంటే హర్షదీప్ను ఆడించే అవకాశాలుంటాయి.